నమస్తే, వెల్కమ్ టు లక్ష మీడియా. చాలామంది టీఎస్ఎస్పీ అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు ట్రైనింగ్ ఎప్పుడు అంటూ. సో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 19వ తారీఖున సివిల్ అట్లాగే ఏఆర్ కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వాళ్ళ యొక్క రిపోర్టింగ్ టైం అనేది మార్చి 1వ తేదీ అంటే నిన్నటితో అయిపోయింది. సో చాలా మంది రిపోర్ట్ చేయలేనట్లుగా తెలుస్తూ ఉన్నది. దాదాపు మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా 3000 మంది వరకు అభ్యర్థులు కూడా ట్రైనింగ్కు వెళ్ళలేదు. సో వీళ్ళందరి రిపోర్టింగ్ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళని రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఒకవేళ వీళ్ళు ఏదైనా సరైన రీజన్ చెప్పాలనుకుంటే మాత్రం వీళ్ళు బోర్డుకు వెళ్ళి వాళ్ళ యొక్క రీజన్ చెప్తే దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత బోర్డు అనేది మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో అంటే తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ల వాళ్ళని ట్రైనింగ్ పంపే అవకాశం ఉంటుంది తప్ప ఇందులో ఇదే నోటిఫికేషన్లో మాత్రం కంటిన్యూ చేయడం చాలా వరకు లేనట్టుగానే తెలుస్తూ ఉన్నది. అయితే దాదాపు ట్రైనింగ్ సెంటర్లో ఒక్కో ట్రైనింగ్ సెంటర్లో 100 నుంచి 150 మంది ఖాళీలుగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. సో ఈ ఖాళీలన్నింటినీ కూడా పూర్తి చేసే చర్యలు తీసుకోబోతా ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. మార్చి 4వ తారీఖు రోజు ఇది అందరికీ టీఎస్ఎస్పీ అభ్యర్థులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డేగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చి 4వ తారీఖు రోజు బోర్డు అనేది మీటింగ్ ఉన్నది. సో ఈ బోర్డు మీటింగ్లో టీఎస్ఎస్పీ అభ్యర్థుల యొక్క ట్రైనింగ్ పైన చర్చించే అవకాశం ఉన్నది. ఏవైతే ఇంతకుముందు ఖాళీలను మనం చెప్పుకున్నామో 100 నుండి 150 ఒక్కో ట్రైనింగ్ సెంటర్లో ఖాళీలు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. వీటన్నిటిని కూడా ఫిలప్ చేసే అవకాశం ఉండబోతా ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. వీటన్నిటిని ఫిలప్ చేసి ఇంకా మిగిలిన అభ్యర్థులు ఏదైతే కొంతమంది ఉంటారో వాళ్ళను ఏదైనా పాత గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ఇతర కాలేజీల లోపల వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకవేళ అవకాశం లేని ఎడల కర్ణాటకతోని ఏదైనా ఎంఓయూ కుదుర్చుకొని అక్కడికి ట్రైనింగ్ పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ముందుగా ఏపీ అనుకున్నప్పటికీ ఏపీలో మాత్రం ఇప్పుడు ఎంఓయూ కుదుర్చుకునే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఏపీలో కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. మొన్న ఎస్ఐలకు రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లు వాళ్ళకే సరిపోతాయి, మనకిచ్చే అవకాశం లేదు. సో కర్ణాటకతో ఒక ఎంఓయూ కుదుర్చుకొని కర్ణాటక ఎవరైతే ఈ ఖాళీలను ఫిలప్ చేయగా కూడా మిగిలినటువంటి అభ్యర్థులను పాత కాలేజీ లోపల ఇక్కడనే ఉండి ట్రైనింగ్ చేపియాలా లేదా కర్ణాటకతో ఎంఓయూ కుదుర్చుకొని పంపాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ను బోర్డు తీసుకోబోతా ఉన్నది. సో మార్చి 4వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం. మార్చి 4వ తారీఖు రోజు టీఎస్ఎస్పీ అభ్యర్థుల ట్రైనింగ్ పైన ఒక కష్టమైన నిర్ణయం వస్తుందని ఆశిద్దాం.